దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపాద్యు అంతటా బంగారపు రేకులతో తాపబడిన నిబంధన మనసు ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోన కర్రయు నిబంధన పలకలు ఉండెను. 5-6 వచనాలు. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడే వివరముగా చెప్పవల్లదు. చాలండి. నిర్గమకాండము 25వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపటను దానిని పొదిగింపవలెను. దాని మీద బంగారపు జవనును ఆ చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక పక్కను 2 ఉంగరములను, ఎదుటి పక్కన 2 ఉంగరములు ఉండునట్లు దానికి 4 కాళ్ళు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారపు రేకులను పొదిగించి వాటిని ఆ మందసము ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మొత్త కర్రలు వాటిని దాని నుండి తీయకూడదు.
ఆ మందసములో నేను నీకిచ్చుచు నా శాసనములను ఉంచవలెను. చాలండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రము ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు. నాయన మారని దేవుడా, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రం, స్తోత్రములు. మార్పు లేని దేవుడా, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని నాయన ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, మీకు వందనాలు తండ్రి. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగముల నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించును గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది. ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది. ప్రభువా, ఓ నా ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది. ప్రభువా, నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించండి. ప్రభువా, ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ప్రభువా, అన్ని విషయాలను నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారికి అవకాశం లేదు. కొంతమంది మరణించారు, అనేక మంది బిడ్డలు మరణించారు, అనేక మంది బిడ్డలు బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు, అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లై ప్రియులారా గమనించండి, కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో ఎంతగానో బాధపడుతున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి దేవుడు మనలను ప్రేమిస్తూ, ఆయన మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనము నిజంగా ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఎంతో ధన్యులమై ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ లోకములో ధన్యులుగా ఉన్న జనులు, ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కాలముతో పాటు ఒక వాక్యమునిస్తూ, ఆ వాక్యమును గ్రహించగలిగే శక్తిని, సామర్థ్యమును దేవుడు మనకిస్తూ, ప్రతి కాలములో కూడా, ప్రతి గడియను కూడా, ప్రతి వర్తమానికను కూడా గ్రహించున్నట్లు దేవుడు మనకు కృప చూపిస్తూ, మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ కూడా ఆగిపోకుండా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను చేస్తున్న ప్రార్థన అదే, ప్రభువా మా ఆత్మీయ జీవితంలో మేము ఎక్కడ కూడా ఆగిపోకుండా
మాకు సంపూర్ణమైన నీ వాక్యము యొక్క ప్రత్యక్షతనిచ్చి ఎత్తబడుట్లో వెళ్లే కృపను మీరు మాకు దయచేయనని ప్రార్థన చేస్తాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఎత్తబడుట్లో వెళ్లకుండగా నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాల్లో ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏ పొరపాట్లయితే చేస్తున్నామో ప్రియులారా అవి మనం తొలగించుకోవాలి. అవి ఏవైనప్పటికీ సరే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వర్తమానంలో జీవిస్తున్న మనము సత్యమనే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబద్ధాలు చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ వర్తమానంలో జీవిస్తున్న మనము అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోసం చేయకూడదు, నటించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించకూడదు. ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళు స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించకూడదు. పురుషుడు స్త్రీల వస్త్రాలు ధరించకూడదు. అర్థమవుతుందా? పురుషుడు స్త్రీల వస్త్రాలు ధరించకూడదు. స్త్రీలు నైటీలు వేసుకోకూడదు. రాత్రిపూట వాళ్ళు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే స్త్రీలు అసలు నైటీ జోలికే పోకూడదు. అలా వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా దానికి తగిన శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. కనుక ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వర్తమానం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ వర్తమానాన్ని మనం అశ్రద్ధ చేసిన, ఈ వర్తమానాన్ని మనం అలక్ష్య పెట్టిన ప్రియులారా గమనించండి, మనము దేవుని యొక్క సన్నిధిలో శిక్షకు అర్హులవుతాం. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఇంత ముందుకు తీసుకుని వచ్చింది శిక్షకు పాత్రులుగా చేయడానికి కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో పక్కింటోళ్ళు వేసుకుంటున్నారనో లేకపోతే ఎదురింటోళ్ళు వేసుకుంటున్నారనో వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకుంటున్నారు, ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. వాళ్ళు లోకస్తులు. వాడు మనము లోకంలో నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడంటే బయటికి తీసుకొచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకములో నుండి ఆయన మనలను బయటికి తీసుకుని వచ్చాడు. లోకము వేరు, మీరు వేరు. మీకు లోకానికి ఎటువంటి సంబంధము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్తమానంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేషధారులుగా ఉండకూడదు. మనము వేషధారులుగా ఉండకూడదు. చూడండి, ఆయన ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఆయన ఒక వేషధారి. క్రీస్తుతోనే ఉన్నాడు. క్రీస్తుతోనే ఉన్నాడు ఆయన. క్రీస్తు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ప్రియులారా ఎలా ఉన్నారంటే ఒక వేషధారులాగా. ఎప్పుడు క్రీస్తును అప్పగిస్తామా, ఎప్పుడు క్రీస్తును అవమానపరచుదామా అని చెప్పి ప్రియులారా గమనించండి, ఆ యొక్క వేషము ధరించి ప్రియులారా ఆ క్రీస్తుతో అతను ఏం చేసినాడంటే తిరిగాడు. క్రీస్తుతో సహవాసం చేశాడు. క్రీస్తుతో జీవించాడు. కనుక ఆ విధంగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చివరి నిమిషాల్లో మనం ఉన్నాం, చివరి గంటల్లో ఉన్నాం. మనము జీవించుతున్న కాలము తెల్లవారుజాము గడియ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ గడియ అండి? తెల్లవారుజాము గడిలో మనం జీవిస్తున్నాం. అంటే ఇంకా మరి కొద్ది గంటల్లో మనం ఎత్తబడేటువంటి సమయంలోకి వచ్చేస్తున్నాం. మన శరీరాలు మార్పు చెందే ప్రియులారా గమనించండి సమయంలోకి మనం వచ్చేస్తున్నాం. ఈ కొద్ది గంటల్లో ప్రియులారా, ఈ కొద్ది నిమిషములలో చూడండి, అవి మనకు కొన్ని గంటలుగా కనబడతా ఉంటుంది, కానీ అది దేవుని దృష్టిలో కొన్ని నిమిషాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి చూడండి, 20 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎంత అంట? అర్ధ గంట సేపు. ఏమండి? 20 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎంత? అరగంట సేపు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 3 గంటలు 20 సంవత్సరాలే దేవుని దృష్టిలో అరగంట అయితే, ఇక 3 గంటలు అంటే తెల్లవారుజాము గడువు నుంచి ఉదయకాలం వరకు ఎన్ని గంటలు అని అంటే 3 గంటలు. ఈ 3 గంటల్లో ఇది మన కాలము, అంటే మానవుని యొక్క కాలం నేను చెప్తున్నా. మరి ఇదే దేవుని యొక్క కాలంలో ఎంత ఉంటుంది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దాన్ని మనం చెప్పలేము, గ్రహించలేము. వేయొచ్చు, దానికి సంబంధించిన లెక్కలు వేయొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20 సంవత్సరాలు అరగంట అన్నప్పుడు దానిని బట్టి లెక్కలు, కూడికలు, తీసివేతలు మనం వేస్తే ఈ 3 గంటలు దేవుని దృష్టిలో ఎంత సమయమో క్లియర్ గా మనం చెప్పేయచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఈ సమయం కాదు. కనుక ప్రియులారా గమనించండి, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రియులారా, ఏ క్షణంలోనైనా, ఏ క్షణాల్లోనైనా సరే దేవుడు ప్రియులారా మన యొక్క శరీరాలు మార్పు చెంది తీసుకుని వెళ్ళిపోయే సమయంలోని మనం తీసుకొస్తాం. ఈ శరీరాలు మార్పు చెందే సమయము ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు క్రీస్తు ప్రణామం చెప్పినటువంటి సమయమే. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు ఇప్పుడు మన శరీరాలు మాత్రమే మార్పు జరగటం అనేది ఈ భూమి మీద ఉంది. కనుక ఎప్పుడు మన శరీరాలు మార్పు చెందుతాయో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సరే చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము మందసము. ఈ మందసమే 7వ ముద్రగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంశము ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే మందసమే 7వ ముద్రగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందసం 7వ ముద్ర ఏంటి అని మీరు అనుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, దేవుడు ఇశ్రాయేలు మధ్యలో నివాసము చేయుటకు ఆ 8వ వచనంలో, నిర్గమకాండము 5వ అధ్యాయం 8వ వచనం మాత్రమే చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం మాత్రమే చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చదవండి. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. చదవండి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచవలెను అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలమును ఏ విధంగా నిర్మించాలని అంటే ప్రియులారా, వారు నాకు ఆ స్థలము నిమిత్తమై దేనితో తయారు చేయాలని అంటే తుమ్మకర్రతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే మందసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థలం యొక్క పేరేంటి? మందసము. ఆ మందసాన్ని దేనితో తయారు చేయాలని అంటే తుమ్మకర్రతో, నల్ల తుమ్మకర్రతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నల్ల తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. రెండవ చదవండి. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5,
దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మందసాన్ని దేనితో తయారు చేయాలని అంటే తుమ్మకర్రతో, అంటే తుమ్మ చెక్కతో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఏ చెక్కతో చేయాలి? తుమ్మ చెక్కతో దేవుడు మందసాన్ని తయారు చేయమన్నాడు. ఆ యొక్క తుమ్మ నువ్వు కాళ్ళట్టు పెట్టుకో, దానికి తగిలింది అనుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, తుమ్మ చెక్కతో దేవుడు మందసాన్ని తయారు చేయమన్నాడు. ఆ మందసం అయిన తర్వాత దేవుడు మరలా ఏం చెప్తున్నాడంటే, ఆ తుమ్మకర్రకు పైన లోపటను వెలుపటను, లోపల బయట చూడండి, అంటే మొత్తము 4 పక్కలు కూడా దానిని మేలిమి బంగారముతో ఏం చేయాలంటే పొదిగించేయమన్నాడు. అంటే ఇక పైకి తుమ్మ చెక్క కనబడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక తుమ్మ చెక్క కనబడకుండగా, పూర్తిగా తుమ్మ చెక్క కనబడకుండగా మేలిమి బంగారపు రేకుతో దానిని ఏం చేయాలంటే పొదిగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత దానికి మూత కూడా, ఆ మూతను ఏమని అన్నారంటే కరుణాపీఠము అని అన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దానికి పైన మూత ఉంటది. ఆ మూత అది కేవలము బంగారముతోనే తయారు చేయబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని ఏమన్నారంటే కరుణాపీఠం అన్నారు. ఆ మూతను ఏమన్నారంటే కరుణాపీఠము. ఆ మూత మీద 2 ప్రియులారా గమనించండి, 2 సెరూపుల యొక్క, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆ మూత మీద 2 బంగారపు ఏం చేయమన్నాడంటే దాన్ని ఏమంటారంటే దూతలను, 2 కెరూబులను చేసి దాని మీద పెట్టమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, బంగారపు రేకులను పొదిగించమన్నాడు. కరుణాపీఠమును, ఆ కరుణాపీఠమే బంగారపు రేకులతో దానిపైన మూత పెట్టమన్నాడు. ఆ మూత మీద 2 ఏం చేయమన్నాడంటే ఆ కెరూబులు, 2 కెరూబులు తయారు చేసి ఈ కొన ఒకటి ఈ కొన ఒకటి పెట్టమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ చివరి ఇది మందసం అనుకోండి, ఇలా చూడండి అందరూ, ఇది మందసము కనుక ఈ మందసం అంతా కూడా దేనితో పొదిగించాలని అంటే బంగారపు రేకుతో, అంటే చెక్క కనబడకుండా. దీని మీద మూత కేవలం బంగారపు రేకుతోనే చేయాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బంగారపు రేకుతో దాని మీద ఉన్నటువంటి మూతను ఏమన్నారంటే కరుణాపీఠము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పిలిచారండి? కరుణాపీఠము. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2 కెరూబులు ఎక్కడ పెట్టాలంటే ఈ మూత మీద పైన ఈ కొన ఈ కొన, ఈ చివర పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 కెరూబుల మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రియులారా దిగొస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కెరూబుకి మధ్యలో స్థలం ఉంది కదా, ఆ స్థలం మీదకి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మందసపు తయారు చేసినటువంటి చెక్క దేనికి సూచనగా ఉన్నదంటే మానవత్వానికి సూచన అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తుమ్మకర్ర మానవుని జీవితానికి అది సూచనగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దానిపైన పొడిగించినటువంటి బంగారము దైవత్వమునకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దాని మీద పొదిగించినటువంటి బంగారపు రేకు దేని సూచనగా ఉన్నది? దైవత్వమునకు సూచనగా ఉన్నది. అంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు చూడండి, ఈ యొక్క దైవత్వము, ఆ యొక్క మందస్సము అంటే చెక్కను పూర్తిగా
ఏం కప్పేసింది అంటే బంగారం. అంటే బంగారం అంటే దైవత్వము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బంగారం అంటే దైవత్వము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక పూర్తిగా మానవుణ్ణి ఏం కప్పాలి అంటే దైవత్వము కప్పాలి. అప్పుడే మీ శరీరాలు మార్పు చెందుతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను వారిలో నివసించున్నట్లు అని వాక్యం అన్నాడు. చెక్క మానవత్వానికి మానవుడికి సాదృశ్యముగా ఉన్నది. బంగారము దైవత్వమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఆ మందసములో 3 వస్తువులు పెట్టబడ్డాయి. ఆ మందసము లోపల 3 వస్తువులు పెట్టబడ్డాయి. మొదటి వస్తువు ఏంటంటే శాస్త్రములో కలిగినటువంటి 2 రాతి పలకలు. శాస్త్రములు కలిగినటువంటి 2 రాతి పలకలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే శాస్త్రములు కలిగిన 2 రాతి పలకలు అంటే 10 ఆజ్ఞల పలకలు. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీద తీసుకుని వెళ్ళి, మోషే నీవు 2 రాతి పలకలు చెక్కు. ఆ రాతి పలకలు నువ్వు చెక్కితే దాని మీద నేను రాస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాతి పలకలు దేనికి సూచనగా ఉన్నది అని అంటే వాక్యమునకు సూచనగా ఉంది. అంటే దేవునికి సూచనగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాతి పలకలు దేనికి సూచనగా ఉన్నది? దేవునికి సూచనగా ఉన్నది. ఆ 2 రాతి పలకలే జీవము కలిగినటువంటి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మం ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్న దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమై ఉన్న దేవుడు ఆయన? వాక్యమై ఉన్న దేవుడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, అంటే ఆ వాక్యము ఎక్కడుంది ఇప్పుడు అని అంటే మందసము లోపల ఉన్నది. మందసము దేనికి సూచనగా ఉన్నది? మానవుని యొక్క జీవితమునకు సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, దాంట్లో ఉన్నటువంటి 2వ వస్తువు ఏంటంటే బంగారపు పాత్ర, మరుగు చేయబడినటువంటి పాత్ర ఉంది. మన్నా పాత్ర ఉంది. దాంట్లో ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు ప్రయాణం జరిగింది. వాళ్ళకి ప్రయాణం జరిగినప్పుడు ఆ ప్రయాణములో దేవుడు వారికి ఆహారాన్ని కురిపించాడు. ఏమిటి ఆహారం అని అంటే మన్నాను కురిపించాడు. వాళ్ళు 40 సంవత్సరాల వరకు కూడా మన్నానే తిన్నారు. వాడు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన్నా తిన్నారు, ఇంకా ఏం తిన్నారు? పూరేలు తిన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన్నా తింటున్నారు, పూరేలు తింటున్నారు. బండలో నుండి నీళ్లును తాగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరుగు చేయబడినటువంటి మన్నా పాత్ర. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథంలో మనకు అది కనబడతా ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం అనుకుంటా బహుశా. చూడండి, అక్కడ ఒక తెల్ల రాత్రి వచ్చును. 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే కాని అది మరి ఎవనికి తెలియదు. చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. చూడండి, ఈ మన్నా దేనికి సూచనగా ఉన్నదంటే ప్రియులారా, పెళ్లి కుమార్తెకు సూచనగా ఉంది. అంటే పెళ్లి కుమార్తె ఏమిగా ఇక్కడ తయారవుతుందంటే వాక్యముగా తయారవుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఎక్కడ దాచబడింది? ఆ మరుగు చేయబడిన మన్నా పాత్ర ఎక్కడ దాచబడింది అనంటే చూడండి, అతి పరిశుద్ధ స్థలములో, ఇదిగో మందసములో
లోపల, మందసము లోపల అది ఏం చేయబడింది? ఆ మన్న పాత్రను ఉంచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం అతి పరిశుద్ధ స్థలములో బయట ఉండకూడదు. మనం ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉన్నది. ఆ మందస్సము లోపల మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాము అంటే కుదరదు. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడ ఉండాలి? నీవు నీ స్థానం ఎక్కడ అనంటే, నీ స్థానం ఎక్కడ ఉండాలి అని అంటే ప్రియులారా గమనించండి, అతి పరిశుద్ధ స్థలములో ఆ మరుగు చేయబడినటువంటి మన్న పాత్రలో నీవు నీ స్థానం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మూడవది ఏమిటి అనంటే, అహరోను యొక్క చేతి కర్ర. అహరోను చేతి యొక్క కర్ర. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహరోను చిగురించినటువంటి కర్ర ప్రియులారా గమనించండి. అది చూడండి, ఇశ్రాయేలులో వాళ్ళకి ఒక రోజున ఏమొచ్చిందంటే 12 మంది గోత్రికుల కర్తలకు ఏమొచ్చిందంటే వాళ్ళకి గొడవ వచ్చింది. ఆ గొడవలో మేము ప్రధాన యాజకులము, మేము యాజకులముగా ఉండాలని వాళ్ళు కొట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎక్కడికి వెళ్ళింది అని అంటే మోషే దగ్గరికి వెళ్ళింది. మోషే ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, ఇదిగో అన్ని గోత్రకర్తల యొక్క కర్రలను తీసుకుని వచ్చి మందసంలో పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని గోత్రాల యొక్క కర్రలను, అంటే ప్రతి గోత్రానికి ఏముంది? కర్ర ఉంది. కనుక ఇప్పుడు అన్ని గోత్రాల వారు, రూబేను గోత్రము నుంచి చివరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం వరకు కూడా వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాలంటే అతి పరిశుద్ధ స్థలములో మందసము లోపల పెట్టాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ మందసములో ఆ కర్రలో ప్రతి కర్ర మీద ప్రతి గోత్రం యొక్క పేరు రాయాలి. అర్థమవుతుందా? లేదా లోపలికి వెళ్ళి అన్ని కర్రలు పెట్టేసాం అనుకో, ఏ గోత్రం ఏ కర్ర అనేది అర్థం కాదు కదా. ప్రతి గోత్రముకు వారు ఆ గోత్రం యొక్క కర్త ఏం చేయాలంటే ఆ కర్ర మీద వాళ్ళ గోత్రం పేరు రాయాలి. రూబేన్ అయితే రూబేను గోత్రము, ఏమండి యోసేపు అయితే యోసేపు గోత్రము, బెన్యామీన్ అయితే బెన్యామీను గోత్రము, యూదా అయితే యూదా గోత్రము. ఇట్లాగా ప్రతి గోత్రికులు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ గోత్రం యొక్క పేరు రాసి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మందసం లోపల పెట్టారు. పెట్టిన తర్వాత ప్రియులారా గమనించండి, ఒక రోజున వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. ఇప్పుడు పెట్టాడు. ఆ గోత్ర కర్తలన్నీ ఆ యొక్క పిల్లలు గమనించండి, కర్రలు తీసుకువెళ్ళి ఆ యొక్క మోషే ఏం చేసినాడంటే ఆ యొక్క దాంట్లో పెట్టాడు, ఆ మందసంలో పెట్టాడు లోపల. మరలా సంవత్సరానికి ఒకసారి మళ్ళా మోషే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ప్రధాన యాజకుడిని దేవుడు ఎవరిని నియమించాడని అంటే అహరోని నియమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క మళ్ళా సంవత్సరముకు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ కర్రలను చూస్తే ప్రియులారా లేవి గోత్రము కర్ర ఏం చేసిందంటే చిగురించింది. దానికి చిగురుచ్చి పూలు పూసి బాదం కాయలు కాసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు లోపలికి ప్రధాన యాజకుడు వెళ్ళాడు, అహరోను వెళ్ళాడు, ఆ కర్రలన్నీ పట్టుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కర్రలన్నీ పట్టుకొస్తే అక్కడ ఏ గోత్రం మీద వచ్చింది పేరు అనేది లేవి గోత్రం మీద వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు లేవి గోత్రంలో ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే మోషే అహరోను తప్ప ఈయన వాళ్ళ సంతానం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఒకవేళ ఈయన ప్రధాన యాజకుడిగా ఎన్నుకోవాలంటే ఆయన తర్వాత ఉన్నటువంటి ఆయన ఒక అన్న
అహరోను మాత్రమే. అందుకని దేవుడు ఏమన్నాడంటే నీ అన్నే అహరోను, కనుక అహరోనే ప్రధాన యాజకుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఈ అహరోను అహరోను యొక్క చేతి కర్ర, ఆ చిగురించిన కర్ర దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రియులారా, చనిపోయిన పరిశుద్ధులకు సూచనగా ఉన్నది. రెండవది ప్రియులారా గమనించండి, ఇజ్రాయేలుకు సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికి సూచనగా ఉన్నది? ఇజ్రాయేలు 1,44,000 మందికి అది సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎండిపోయిన కర్రను తీసుకుని వెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థానం మందస్సులో పెట్టాడు అహరోను. అది ఎండిపోయిన కర్ర, పచ్చి కర్ర కాదు. కనుక ఎండిపోయిన కర్రను తీసుకుని వెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మందసం మీద పెట్టినప్పుడు ఆ కర్రకి ఏమొచ్చింది? చిగురు వచ్చింది, అంటే జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమొచ్చింది? దానికి జీవం వచ్చింది. మీరందరూ చెప్పాలా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎండిపోయినటువంటి కర్రకు ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. ఒక రోజున యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు వెళ్ళి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరితో మాట్లాడమన్నాడు? ఎండిపోయిన ఎముకలతో. ఓ యెహెజ్కేలు, ఇదిగో ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు యెహెజ్కేలుని. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, అది నీకే తెలియను అని అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడాడు. ఎవరు వెళ్ళారు? యెహెజ్కేలు వెళ్ళి ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకలతో, జీవము లేని ఎముకలతో, ఏమండి కుళ్ళిపోయినటువంటి ఎముకలతో, అర్థమవుతుందండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవము లేని ఎముకలతో, కుళ్ళిపోయిన ఎముకలతో, ఎండిపోయిన ఎముకలతో యెహెజ్కేలు వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే ఆ ఎముకలకి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇజ్రాయేలుకు సూచనగా ఉన్నది. ఇజ్రాయేలు ఇప్పుడు ఏమై ఉన్నది? ఈ జీవము లేనిదిగా ఉన్నది. ఇజ్రాయేలు ఇప్పుడు ఎలా ఉన్నది? ఎండిపోయినదిగా ఉన్నది. ఇజ్రాయేలు ఇప్పుడు ఎలా ఉన్నది? అది ఒక ఎముకల గూడుగా ఉన్నది. ఈ రోజున దేవుడు ఒకానొక రోజున దానికి మరలా జీవం అనేది ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున దానికి ఏమి ఇవ్వబోతున్నాడు? జీవం ఇవ్వబోతున్నాడు ఆయన. కనుక ఇప్పుడు చూడండి, ఇంకా దాన్ని మనం గమనిస్తే ఆ చిగురించిన కర్ర చనిపోయినటువంటి పరిశుద్ధులకు, అన్ని జనులలో చనిపోయిన పరిశుద్ధులకు అది సూచనగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన్నా పాత్ర అది దేనికి సూచనగా ఉన్నది? వధువుకు సూచనగా ఉన్నది. వధువు ఇంకా మన్నా పాత్ర ఇంకా మనం చెప్పాలంటే అది వాక్యమునకు కూడా సాదృశ్యమే. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక రోజున ఆయన బోధించాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఏమని బోధించాడంటే, మీ పితరులందరూ కూడా అరణ్యములో మన్నాని తిని ఏం చేశారంట? చచ్చిరి. మీ పితరులు అందరూ కూడా అరణ్యములో మన్నాను తిని చచ్చిరి, వాళ్ళు మరణించిరి. కానీ ఈ మన్నాను తినువాడు నిరంతరము జీవించును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మన్నాను తినువాడు నిరంతరము జీవించును అంటే మన్నా దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. జీవ వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. అంటే పెళ్లి కుమార్తె కూడా జీవ వాక్యమునకు సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ రెండు రాతి పలకలు ప్రియులారా, అది కూడా మానవునికి సూచనగా, ఒక దైవత్వానికి సూచనగా, దేవుని యొక్క వాక్యమునకు సూచనగా ఉన్నది. అంటే ఇక్కడ మనం ఈ యొక్క దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ పూర్తిగా దేవుళ్ళే ఉంటారు. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్తిగా మానవుడే
దేవుడుగా ఉంటున్నాడు. అది దాని యొక్క అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని ఆ మందసము చెక్కతో తయారు చేయబడింది. ఆ చెక్క పైన బంగారముతో పొదిగించబడింది. ఇంకెక్కడ కూడా మనకు చెక్క అనేది కనబడదు. మొత్తం కూడా దేనితో ఎలా కనబడతా ఉంటది? బంగారమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన్నాను కురిచినప్పుడు ఆ మన్నాలో ఒమేరు మన్నా అంటే ఒమేరు అనగా మొదట కురిసినదని అంట. అంటే దశమ భాగము అని ఉంటుంది కింద వాక్యములు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంత దశమ భాగము తీసుకుని వెళ్ళి దాంట్లో పెట్టారంట. పెట్టమని చెప్పాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు చూడండి, దేవుడు ఇప్పుడు అక్కడ ఏం చేయబోతున్నాడు అంటే ఒక మానవుణ్ణి పూర్తిగా ఎక్కడికి తీసుకొని వస్తున్నాడంటే దైవత్వములోనికి. ఈ దైవత్వములోనికి మొట్టమొదటిగా తీసుకుని రాబడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే 6000 సంవత్సరాలుగా ఏ మానవుడు గ్రహించలేనటువంటి సంగతులు క్రీస్తు బ్రహ్మ గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తులు గ్రహించలేనటువంటి సంగతులు, పెద్ద ప్రవక్తులు గ్రహించలేని సంగతులు, చిన్న ప్రవక్తులు గ్రహించలేనటువంటి సంగతులు అపోస్తులు గ్రహించలేనటువంటి సంగతులు 6000 సంవత్సరములుగా నోవాహు మొదలుకొని ప్రియులారా గమనించండి, చివరి వాడైనటువంటి క్రీస్తు బ్రహ్మ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఏ మానవుడు గ్రహించలేనటువంటి దైవత్వం యొక్క రహస్యాలన్నీ కూడా జీవం కలిగినటువంటి ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు గ్రహించగలిగాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు గ్రహించగలిగాడు? ఎలా గ్రహించగలిగాడు అంటే ఆయన దైవత్వముతో నింపబడ్డాడు. ఆయన 1963వ సంవత్సరంలో ఆ సన్సెట్ పర్వతం మీదకి 7 దూతలు ఆయనను తీసుకుని వెళ్లారు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ 7 దూతలు ఏం చేసినారంటే ఆయనను క్రీస్తుగాను, రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఏం చేసినారంటే అక్కడ అభిషేకించారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన్నే దేవుడిగా అభిషేకించారు. ఆయననే రాజుగా అభిషేకించారు. ఆయన పర్వతం మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ప్రియులారా ఎవరో వెనకాల నుంచి తాకినట్టు అనిపించిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరో ఆయనను తాకినట్టు అనిపించింది. అప్పుడు ఆయన ఇంకా ప్రార్థనలో ముందుకు ఉండగా ఆయన 2 చేతులు ఎత్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ఆ సన్సెట్ పర్వతం మీద 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆకాశములో నుంచి ఒక ముత్యములతో కూడినటువంటి ఒక ఖడ్గము ఆయన చేతులు తాకిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిడి మొత్తము కూడా దేనితో తయారు చేయబడిందంటే ముత్యములతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? దేంతో తయారు చేయబడింది? ముత్యములతో. అప్పుడు క్రీస్తు బ్రహ్మ ఆయన అది పట్టుకున్నాడు. ఆ కత్తి దిగింది, సరిగ్గా ఆ ముత్యములతో కూడినటువంటి ఆ పిడిని ఆయన పట్టుకునేటప్పటికి కరెక్ట్ గా ఆయన చేతికి అది సరిగ్గా చడిపోయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు 7వ ముద్రలో, అది శాబెనో క్యాన్ మీద జరిగినటువంటి దర్శనం. అది శాబెనో క్యాన్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి దర్శనం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ పిడి అది కరెక్ట్ గా ఆయన చేతికి సరిపోయిందంట. అప్పుడు ఒక స్వరము ఆయనతో మాట్లాడుతున్నది. ఏమిటా స్వరం అంటే, ఇదిగో అది రాజు యొక్క ఖడ్గము అని మాట్లాడిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి ఖడ్గం అది? రాజు ఖడ్గము వేరు, అది ఒక రాజు యొక్క ఖడ్గం అని చెప్పడం వేరు. అర్థమైందా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రాజు యొక్క ఖడ్గం అని చెప్పడం వేరు, అది ఒక రాజు యొక్క ఖడ్గం అని చెప్పడం వేరు. అది ఒక రాజు యొక్క ఖడ్గం అని అంటే వేరొక రాజు యొక్క ఖడ్గం అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ స్వరం అలా చెప్పట్లేదు. ఏం చెప్తుంది? అది రాజు యొక్క ఖడ్గము. ఆ రాజు ఎవరో కాదు,
జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఖడ్గం ఏదో కాదు గాని వాక్యం యొక్క ఖడ్గం, అది రెండంచులు కలిగినటువంటి వారి అయిన ఖడ్గము. అంటే పూర్తి అధికారము ఎవరికి ఇవ్వబడిందంటే జీవం కలిగినటువంటి ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుకి ఇవ్వబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. కనుక ఆయనే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుడుగా అక్కడ సన్సైట్ పర్వతం మీద ఆయనకి ఏం జరిగిందంటే అభిషేకం జరిగింది. యేసుక్రీస్తుకి ఆ రూపాంతరం కొండ మీద కదా ఆయనకి ఏ విధంగా అయితే అభిషేకం జరిగిందో జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు కూడా ప్రియులారా ఆ సన్సైట్ పర్వతం మీద అభిషేకం జరిగినది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. సన్సెట్ పర్వతం అనేది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. ఎక్కడ అమెరికాలో ఏ ప్రాంతమో ఏ దిక్కులో ఉన్నది అంటే పశ్చిమ వైపులో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమించే వైపు ఏదైతే ఉన్నదో, ఏ దిక్కు అయితే ఉన్నదో ఆ దిక్కునే ఈ యొక్క పర్వతాలు ఉన్నాయి. ఎన్ని పర్వతాలు ఉన్నాయో తెలుసా? అక్కడ ఆ సన్సెట్ అంటే దాన్ని ఏమంటారు? పశ్చిమ దిక్కున పడమర వైపు. అంటే సూర్యుడు అస్తమించే దిక్కేది పడమర, అంటే దానినే పశ్చిమ అంటారు. పశ్చిమ దిక్కు అని అంటారు. అది సన్సెట్ పర్వతము. అంటే సూర్యుడు అస్తమించే సమయంలో ఆ సూర్యుడు అస్తమించేటువంటి పర్వతములవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ కొండ మీదకి వెళ్ళి ఎవరైనా సరే సూర్యుడు అస్తమించడం చూస్తే క్లియర్ కనబడతా ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, అమెరికాలో ఆ పర్వతాలు ఏ దిక్కునున్నాయి? పశ్చిమ వైపున ఉన్నాయి. ఎన్ని పర్వతాలు ఉన్నాయంటే, ఎన్ని శిఖరాలు ఉన్నాయంటే 7 శిఖరాలు ఉన్నాయి. అక్కడ 7 కొండలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కొండలు ఉన్నాయి? 7 కొండలు ఉన్నాయి. 7 శిఖరాలు ఉన్నాయి. ఈ 7 కొండలు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? 7 ఖండాలకు సాదృశ్యంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అమెరికాలో ఆ యొక్క పశ్చిమ దిక్కున ఆ పడమర వైపు 7 కొండలు ఉన్నాయి. ఆ 7 శిఖరముల మీద ఈయన పేరు రాయబడింది, విలియం మ్యారియన్ బ్రెనహాం అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే 7 కొండలు అంటే అర్థం ఏంటి? ఆ 7 కొండలు 7 కాండాలకు సాదృశ్యం. ప్రపంచంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? 7 కాండాలు ఉన్నాయి. ఈ 7 కాండాలే ఆ 7 కొండలకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమెరికాలోనే ఉన్న 7 కొండలు, ఇంకే ప్రాంతంలో లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ పేరు ఆ కొండల మీద కనబడింది. అంటే వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ పేర్లు ఆరాధించే వాళ్ళు ఉన్నారు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ కొండల మీదే ఆ పేరు ఒక నిత్యమైన సూచనగా, నిత్యమైన నామంగా క్రీస్తు బ్రెనహాముకు అది చూపించబడింది. ఆయన ఒక రోజున ప్రసంగం చేసి ఆ హైవే మీద ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు ఒక స్వరం ఆయనకు వినబడింది. ఏమిటా స్వరం అంటే, ఇదిగో ఆ 7 కొండలు చూడు, ఆ శిఖరాలు చూడండి అని ఆ స్వరం వినబడినప్పుడు ఆయన చూచాడు. ఆయన చూచినప్పుడు అక్కడ ఏం కనబడతా ఉందనంటే ఆయన పేరు కనబడతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే నిత్యమైన సూచన, నిత్యమైన నామంగా ఇవ్వబడింది. అది పెండ్లి కుమార్తె యొక్క నామం. అది ఆమేన్. హల్లెలూయా. జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రెనహాము యొక్క నామము ఎవరిది అని అంటే అది పెండ్లి కుమార్తె యొక్క నామము. అంటే ప్రపంచములో ఉన్నటువంటి పెండ్లి కుమార్తె ఏదైతే ఉన్నదో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెండ్లి కుమార్తె ఏదైతే ఉన్నదో ఆ పెండ్లి కుమార్తె జీవము కలిగిన ప్రభు అయిన బ్రెనహాం క్రీస్తు నామములో మాత్రమే బయటకు వస్తుంది, సిద్ధపడుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ వర్తమానము ప్రియులారా 7వ దూత ఎస్ థామస్ గారి ద్వారా మనకు వచ్చింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ నామం ధరించాల్సింది ఎవరు అని అంటే ఆయన భార్య, పెండ్లి కుమార్తె.
గ్లోరీ హల్లెలూయా. అది సంఘ శాఖలు ధరించేటువంటి పేరు కాదు అది. లేదా లోకములో ఉన్నటువంటి క్రైస్తవులు గాని, లేకపోతే లోకములో ఉన్నటువంటి ప్రజలు గాని, లేకపోతే ఒక రాజకీయ నాయకులు గాని అది ధరించేటువంటి పేరు కాదు. ఎవరు ధరించేది అనంటే జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క భార్య మాత్రమే దానిని తీసుకుంటుంది, ధరించుచున్నది. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. ఇప్పుడు చూడండి, అసలు దాంట్లోకి వద్దాం మనం. ఇప్పుడు ఆ యొక్క మందసములో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. మొదటిదేంటి? శాస్త్రములు కలిగినటువంటి 2 రాతి పలకలు, అంటే 10 ఆజ్ఞలు పలకలు. రెండోదేంటి? మరుగు చేయబడిన మన్నా పాత్ర. మూడోదేంటి? అహరోను చేతి యొక్క కర్ర. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, 7వ ముద్ర 3 మడతలుగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్ర 3 మడతలు. అంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలమునే ఇక్కడ 7వ ముద్రగా ఉంచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క మందసంలో 3 భాగాలు ఉన్నాయి. ఇక్కడ 7వ ముద్రలో 3 భాగాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్ర ఎన్ని మడతలుగా ఉంది? 3 మడతలు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మందసములో ఆ మందసములో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎన్ని వస్తువులు ఉన్నాయి? 3 వస్తువులు. చూడండి, ఇప్పుడు ఈ యొక్క 7వ ముద్ర మొదటి మడత ఏమిటి? ఆ 3 మడతల పరిచయం ఏంటంటే దేవుడు గతములో ఏమి చేశాడు, దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు, దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు. ఇది 3 మడతల యొక్క పరిచర్య. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు. ఇవి 3 భాగాలు, 3 పరిచర్యలు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అప్పుడు ఆ యొక్క 3 భాగాల గురించి పౌలు ఏమంటున్నాడంటే ఇప్పుడు వీటి గురించి చెప్పడము వల్లపడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. అయ్యా, సంవత్సరమునకు ఒకసారి రక్తము చేత పట్టుకుని 2వ గుడారములోనికి ప్రవేశించెను. ఆ రక్తము తన కొరకును ప్రజల యొక్క ఎన్నో వచనం చదువుతున్నారు? 9వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 7. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటంటే 5, 6, 7 వచనాలు చదవండి. 5, 6 చదవండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పుటకు వల్లపడదు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే, పౌలుకి ఆల్రెడీ అసలు మీకు చాలా విషయం చెప్తాను. చాలా చూడండి. అసలు ప్రత్యక్ష గుడారం కట్టాడు కదా. ఆ ప్రత్యక్ష గుడారం ఏంటో తెలుసా మీకు? ఆ ప్రత్యక్ష గుడారం ఏంటో కాదు, 7 ముద్రలే ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. 7 ముద్రలో ఏమున్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. అవునా? 7 సంఘకాలాలే 7 ముద్రలు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములు ఏముంది అని అంటే, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం అంటే మొదటి గుడారంలో ఏమేమి ఉన్నాయంటే 7 సువర్ణ దీపస్తంభం ఉంది ఒకటి. రెండవది
సమూహపు రొట్టెల బల్ల ఉంది. మూడవది ప్రార్థనా ధూపం ఉంది. అక్కడ ఈ 3 పరికరాలు పరిశుద్ధ స్థలంలో మొదటి గుడారంలో పెట్టబడ్డాయి. అర్థమైందా? దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ 7 సువర్ణ దీపస్తంభాలు దేనికి సూచనగా ఉన్నది? 7 సంఘ కాలాలకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ సమూహపు రొట్టెల బల్ల దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రభురాత్రి భోజనానికి సూచనగా ఉన్నది. ఏమండి? ఇప్పుడు ప్రార్థన ధూపం దేనికి సూచనగా ఉన్నది అని అంటే అది ప్రార్థనకే సూచనగా ఉంది. అక్కడ ధూపం వేసేవాడు, ప్రార్థన చేసేవాడు కాదు. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు కాదు. ఏం చేశారు? పొద్దున సాయంత్రం వెళ్ళి ఏం చేసేవాడు అంటే సాంబ్రాణిని తీసుకుని వెళ్ళి ఆ ధూపం మీద వేసేవాడు, ఆ పొగ పట్టించేవాడు, ఇటు తిప్పేవాడు. ఇప్పుడు మనోళ్ళు హై ఉందో సోదరులు చేస్తూ ఉంటారు కదా, అది ఎక్కడిదో కాదు. వాళ్ళు చేసే ఆ సాంప్రదాయాలు సిద్ధాంతాలు ఎక్కడియో కాదు. అవన్నీ పాత నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆచారాలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రార్థన అది ఆ ధూప వేదిక వాళ్ళు వెళ్ళి పొద్దున్నే సాయంత్రం ఏం చేసేవాళ్ళు? దేవునికి ఏం చేసేవాళ్ళంటే ధూపం వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆర్సీఎంలో చేస్తారు. అది ఆర్సీఎం చర్చిలోకి వెళ్తే ఆ యొక్క మన ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క గుణదల కొండ మీదకి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ ఉంటాడు. పైనుంచి కిందకి అంగీ వేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? పొద్దున సాయంత్రము వాళ్ళకి ఒక దాని శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చదువుతాడు. ఆ శ్లోకం అయిపోయిన వెంటనే ఆ ధూపం పట్టుకొని అక్కడ వేస్తాడు. సామరాన్ని చేసి ఆ మరియమ్మ చుట్టూ, ఆ యేసుక్రీస్తు బొమ్మల చుట్టూ ఇటు 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 తిప్పుతా ఉంటాడు ఆయన. అవునండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఆ ధూప వేదిక పెట్టింది కారణం ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి. అందుకనే పౌలు ఏమంటాడు? వారు ఆ పెంతెకోస్తు దినమునందున పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు ఎడతెగక ప్రార్థించిరి అని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సంఘం ఏం చేసిందంట? వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతూ ప్రభు యొక్క రాత్రి భోజనం చేయొచ్చు. ఇంటి వాళ్ళు ఏం చేశారు? ప్రభు రాత్రి భోజనం తినుచు వాళ్ళు ఎడతెగక ఏం చేశారంట? ప్రార్థన చేశారు. అది ప్రార్థన ధూపం. అది ప్రియులారా ఈ యొక్క 7 సంఘ కాలాల్లో జరుగుతా వచ్చిన పరిచర్య. అవునా? దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రణామము 7 సంఘ కాలాలు వివరించాడు ఆయన. అప్పుడు పౌలుకి అర్థం కాలది. పౌలు కాలంలో ఆ పౌలుకు అర్థమైంది. అంటే ఈ 7 సువర్ణ దీపస్తంభంలో 7 సంఘ కాలాలకు సూచనగా ఉన్నదని పౌలు గ్రహించాడు. కానీ మోషే గ్రహించలేదు. దాన్ని తయారు చేశాడు ఒక వ్యక్తి. ఎవరో తెలుసా? మోషే తయారు చేయలా. మోషేకు దేవుడు ఆ ఒరిజినల్ బ్లూ ప్రింట్ నిచ్చాడు. ఆ ప్రింట్ తీసుకొచ్చి మోషే మరొక వ్యక్తికి ఇచ్చాడు. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? చూడండి, నిర్గమకాండము 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ వచ్చిన అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నిర్గమకాండము 31వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనేను, చూడుము నేను యోదా గోత్రములో తూరు మనవడును హూరు మనవడును హూరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వాణిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు ఆ పొదుగుటకై రత్నములను సాన పెట్టుటకును కర్రను కోసిన చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్త పనులను నేర్పించు వానికి కలుగునట్లు వానికి దేవుని ఆత్మ పూర్ణముగా చేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ పనులన్నిటిని చేయుటకు దేవుడు జ్ఞాన విద్య ఆత్మ ఎవరికి ఇచ్చారంట? బెసలేలుకి ఇచ్చారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఈ మందసాన్ని తయారు చేసింది ఎవరు? బెసలేలు. ఆమేన్, హల్లెలూయా. మోషే తయారు చేయలా. మోషేకి దేవుడు ప్రింట్ ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేకు దేవుడు ఆ యొక్క ఆ ప్రింట్, ఆ ఒరిజినల్ నమూనా ఇచ్చాడు. దానికి డ్రాయింగ్ అంతా వేసింది. ఇప్పుడు చూడండి, ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి. ఇంజనీరు ఒక ఇంటికి అయ్యా ఎలా కట్టాలో మీరు ఇవ్వండి, ప్రింట్ దాన్ని ఏమంటారు, యొక్క గ్రూప్ ప్రింట్ ఇవ్వండి అని అడిగితే వాడు గీసి మొత్తం గీసి ఇలా ఇలా గీసి ఇదిగో ఈ విధంగా కట్టుకోండి అని ఇస్తాడు. అది సివిల్ ఇంజనీర్ చేసే పని. లేదా ఒక వంతెన కట్టాలనుకోండి, వంతెన ఎలా కట్టాలంటే వాడు డ్రాయింగ్ చేసి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అలాగనే దేవుడు ఏం చేసినాడంటే మోషేకు చెప్పాడు, ఇలాగి అదంతా కూడా చక్కగా ఆ యొక్క డ్రాయింగ్ మొత్తం గీసినంతా కూడా ఎవరు అని అంటే మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బ్లూ ప్రింట్ ని తీసుకుని వచ్చి, ఒరిజినల్ ప్రింట్ ని తీసుకుని వచ్చి ఎవరి చేతిలో పెట్టాడు అని అంటే బెసలేలు అనేటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడు. ఈ బెసలేలు ఎవరు అని అంటే యూదా గోత్రానికి చెందినవాడు, ఊరు కుమారుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరు ఎవరు? యూదా గోత్రంలో నుంచి వచ్చాడు ఆయన. అంటే ఊరు కుమారుడు. ఊరు ఎవరంటే యూదా గోత్రంలో చెందిన ఆయన. కనుక ఇప్పుడు బెసలేలు ఎవరు అని అంటే ఈ బెసలేలు కూడా యూదా గోత్రానికి చెందినవాడే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గమనించండి. ఈ బెసలేలు అనేటువంటి వ్యక్తి ఒక మహా ఇంజనీర్. ఆయన అప్పట్లోనే ఉన్నారు ఇంజనీర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దాన్ని నిర్మించాలి అని అంటే బెసలేలు తప్పనిచ్చి ఇంకెవడి వల్ల? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రింట్ తీసుకుని వచ్చి, ఆ ఒరిజినల్ నమూనా తీసుకుని వచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? బెసలేలు చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నిజంగా చూడండి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకే అది అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఓ 10వ తరగతి చదివినోడుకో లేకపోతే ఒక చదువు లేనోడుకో తీసుకుని వెళ్ళి ఇచ్చారనుకోండి, ఏమన్నా అర్థమవుతుందా? పౌలు ఈ విషయాలు గ్రహించాడు. కారణం ఏంటో తెలుసా? అతనికి దేవుని ఆత్మ, వివేకములు కలిగినటువంటి ఆత్మ దేవుడు ఇచ్చాడు పౌలుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా అంతా కూడా పౌలు గ్రహించగలిగాడు. కానీ అయితే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ 3 కార్యాలు ఏమై ఉన్నవో వివరించుటకు ఇప్పుడు వల్లపడదు అని చెప్పేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుడు భవిష్యత్తు కాలంలో చేయబోయే కార్యం అని చెప్పాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ నమూనా ఆ సీనాయి పర్వతం మీద మోషే గీసినటువంటి నమూనా ఏదైతే ఉన్నదో ఆ నమూనా తీసుకుని వచ్చి ఇక్కడ బెసలేలుకి ఇచ్చేశాడు. బెసలేలు చూశాడు, ఇదంతా ఇదే పెద్ద పనేం కదా అయ్యగారు అన్నాడు మోషేని చూసి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మ, ఇదిగో జ్ఞానపు ఆత్మ విద్య ఎవరికి ఉందనంటే బెసలేలుకున్నది. దేవుని ఆత్మ బెసలేలు మీద ఉన్నది. అప్పుడు గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ బెసలేలు ఏం చేశాడంటే ఇంకొక 2 పెట్టుకున్నాడు. ఆయనతో కూడా పనోళ్ళని పెట్టుకున్నాడు. బెసలేలు ఏం చేసుకున్నాడు? పనోళ్ళు పెట్టుకుని అప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క పనిముట్టులన్నీ కూడా తయారు చేసింది ఎవరు అని అంటే బెసలేలు. ఇప్పుడు ఈ సంఘములో నిజమైనటువంటి బెసలేలు ఎవరు అని అంటే జీవము కలిగిన క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 ముద్రల యొక్క ప్రింట్, ఆ యొక్క ఒరిజినల్ నమూనా, 7వ ముద్ర యొక్క నమూనా, అదంతా కూడా తీసుకొచ్చింది ఎవరు అని అంటే జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. అది తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చాడు అని అంటే క్రీస్తు థామస్ చేతిలో పెట్టాడు. ఎందుకని? క్రీస్తు థామస్ ఇంజనీర్. ఆయన ఇంజనీరే. చూడండి దేవుడు ఎంత ఆయన గొప్ప అనంత జ్ఞానం చేత, ఆయన ముందు జ్ఞానముతో, ప్రియులారా గమనించండి, ఆ యొక్క అనంత జ్ఞానముతో, ముందు జ్ఞానముతో దేవుడు ఎలా తీసుకుని వస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాల్సిన పని ఇంజనీరే చేయాలి నిజంగానే. ఇంకెవడు కూడా ఆ పనిని
చేయలేడు. కనుక ఇవన్నీ సెట్ చేయాలా. వాక్యమును ఎక్కడ, ఏ నట్టు ఎక్కడ బిగించాలి, ఏ బోల్ట్ ఎక్కడ పెట్టాలి, దేనిని ఎక్కడ పెట్టాలో ఆ పెట్టవలసిన చోటంతా కూడా పెట్టి ఒక నిజమైనటువంటి రూపకల్పన తీసుకుని వచ్చింది థామస్ గారే. నిజమైనటువంటి బెసలేలు, ఒక గొప్ప మహా ఇంజనీర్ ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం యొక్క నిజమైనటువంటి ఆ రూపకల్పన ప్రియులారా గమనించండి. క్రీస్తు థామస్ ఇచ్చాడు. ఈ రోజున ప్రియులారా ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్లి బైబిల్లో రాయబడినటువంటి ఆ 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారాన్ని వివరించని సంఘశాఖల దగ్గరికి వెళితే అక్కడ ఉన్నదే చెప్తాడు. అక్కడ ఏదైతే రాయబడిందో అదే చెప్తాడు. వాటి నిజమైన అర్థాలు చెప్పండి అని అంటే వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రియులారా గమనించండి. ఎండ్ టైం మెసేజ్ వాడు పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నటువంటి ఈ యొక్క ప్రియులారా ఎండ్ టైం మెసేజ్ వాడు పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నటువంటి వర్తమానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7వ ముద్ర ప్రియులారా తెరవబడిందని చెప్తున్నారు. కానీ ఆ 7వ ముద్రలో ఉన్నటువంటి ఆ 3 మడతల యొక్క పరిచయం ఏమిటో వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పారు 7వ ముద్రలో ఉన్నటువంటి 3 మడతల పరిచర్య? జీవము కలిగిన క్రీస్తు థామస్ చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? ఆయన వధువులో జ్యేష్ఠుడుగా, ఆయన జ్యేష్ఠ కుమారుడుగా వచ్చాడు కాబట్టి దైవత్వం యొక్క రహస్యం అంతా కూడా ఆయన గ్రహించాడు. ఆయనకి ఎవరో చెప్పింది కాదు ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే మేఘంలోకి వెళ్ళి ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు. జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు 1963లో ఆ సన్సెట్ పర్వతం మీద మేఘంలోకి వెళ్ళాడు. ఆ ఒరిజినల్ నమూనా పట్టుకొచ్చాడు ఆయన. ఇదిగో సంఘములో క్రీస్తు థామస్కి ఇచ్చాడు ఆయన. ఇజ్రాయేలు సంఘములో బెసలేలు ఉన్నాడు. ఇజ్రాయేలు సంఘములో బెసలేలు ఉన్నాడు. నేటి క్రైస్తవ సంఘములో ఎవరున్నారని అంటే జీవం కలిగిన క్రీస్తు థామస్ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామసే మార్గదర్శి ఈ రోజున ఎవరికైనా సరే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే నిజమైనటువంటి బెసలేలు. ఆయనే ప్రియులారా ఆ యొక్క 7వ ముద్ర వర్తమానికుడై ఉన్నాడు ఆయన. ఆ 7వ ముద్రలో ఏదైతే ఉన్నదో ప్రియులారా దానిని పూర్తిగా బయటికి తీసుకొచ్చినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమున్నది 7వ ముద్రలో? మొదటి మడత ఏమిటి అని అంటే 1963 నుంచి 84 వరకు ఏ పరిచర్య అయితే జరిగిందో, అంటే క్రీస్తు బ్రహ్మములో దేవుడు ఏమైతే చేసి సాధించాడో అది ప్రియులారా గమనించండి. దేవుడు గతంలో ఏమి చేశాడు అనే దానికి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాయంకాల సమయంలో ఏమి జరిగింది క్రీస్తు బ్రహ్మములో? కొంతమందికి క్రీస్తు బ్రహ్మ సాయంకాలపు వర్తమానికుడని ఆయన ప్రసంగం టైటిల్ పెట్టుకున్నాడు కదా. ఆయన సాయంకాలపు వర్తమానికుడు ఏ వాక్యం ద్వారా అడిగితే వాళ్ళకి ఆ వాక్యమే తెలియట్లా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రహ్మం గారికి ఏ లేఖనం బ్రదరు అని అంటే మలాకి 4:5 అని చెప్తున్నారు. చూసారా? చూడండి, క్రీస్తు బ్రహ్మము మలాకి 5:6 లేఖనం ఆయన కాదు. క్రీస్తు బ్రహ్మ యొక్క లేఖనం ఏంటంటే సాయంకాలపు వర్తమానికుడు ఆయన. సాయంకాల సమయంలో ఏదైనా తోటలో సంచరించినటువంటి గొప్ప యెహోవా ఆయనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనము క్రీస్తు బ్రహ్మ యొక్క లేఖనము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉన్నను, అది యెహోవాకు మాత్రమే తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలములో వెలుతురుండును. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క లేఖనము. ఆయన సాయంకాలపు వర్తమానికుడు. సాయంకాల సమయంలో ఎవరు ప్రత్యక్షమవుతున్నాడు? జకర్యా ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఎవరు ప్రవచిస్తున్నాడు? సాయంకాల సమయంలో ఇదిగో ఒక గొప్ప వెలుతురు ఉండబోతుంది. అది యెహోవాకు మాత్రమే తెలుసు, ఇంకే మానవుడు కూడా తెలియదు. అందుకనే జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య ఏమిటో ఆయనకు మాత్రమే తెలుసు, ఏ మానవుడికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
తెలుసా? ఏ మానవుడు కూడా తెలుసా? తెలీదు. ఒకవేళ నేను కానీ చెప్తే ఇక్కడున్న నా 10,000 మంది సహోదరులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇదిగో విలియం మేరీ బ్రహ్మాము తనను తాను ఏదో గొప్పవాడిగా చేసుకుంటున్నారంటారు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఆయనకు మాత్రమే తెలుసు, క్రీస్తు బ్రహ్మాముకు మాత్రమే తెలుసు నేను దేవుని అని. ఆయన దేవుడని ఆయనకే తెలుసు, ఇంకెవరికి. అదే ఆయన అక్కడ ఏమంటున్నాడు, అది యెహోవాకు మాత్రమే తెలియబడిన దినమంటది, ఆయనకు మాత్రమే తెలిసిన దినమంటది. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలంలో వెలుతురుంటుంది. కనుక ఆ అస్తమయ కాలములో దేవుని యొక్క ఆ ప్రత్యక్షతలో సంపూర్ణమైనటువంటి వాక్యపు ఆ యొక్క దేవుని యొక్క క్రియలు ఎవరి ద్వారా బయలుపరచబడుతున్నాయంటే జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క ద్వారా ఆ కార్యాల గుణ లక్షణాలు మాత్రం బయలుపడతా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ మందసాన్ని తయారు చేసింది బెసలేలు, ప్రత్యక్ష గుడాన్ని తయారు చేసింది బెసలేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు క్రీస్తు థామస్ యొక్క వర్తమానాలు మనం చూసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని అంతా కూడా ఆయన వివరించాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో చూడండి, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులు ఏమై ఉన్నాయో ఆయన వివరించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనం ఆ యొక్క 7వ ముద్రలోకి మనం వెళ్ళినప్పుడు ఆ 7వ ముద్రలో దేవుడు సాయంకాల సమయంలో అంటే 1963 నుంచి 84 వరకు ఏం చేశాడు అది వివరించాడు క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఆయన జీవితంలో చేసింది? ఆయన 7 ముద్రలు విప్పాడు, 7 సంఘకాలాలు విప్పాడు. రాయబడినటువంటి ముద్రలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా సంఘానికి క్రీస్తు బ్రహ్మ ఏం చేసినాడంటే వివరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయబడని ముద్రలు ఆయనకు మాత్రమే తెలుసు. ఏవైతే రాయబడలేదో అవి క్రీస్తు బ్రహ్మకు తెలుసు, కానీ అవి సంఘమునకు తెలియజేయడానికి అనుమతించబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7వ ముద్ర యొక్క వర్తమానికుడు అనేటువంటి క్రీస్తు థామస్ వచ్చి, ప్రియులారా గమనించండి, అర్ధరాత్రి సమయంలో క్రీస్తు థామస్ వచ్చి, అదే జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మరలా అర్ధరాత్రి సమయంలో వచ్చి, ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ 7వ ముద్ర యొక్క రహస్యాన్ని అంతా కూడా ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వధువును తీసుకుని పోవటకు ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? వధువును ఏం చేస్తున్నాడు? తన వర్తమానముతో సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సిద్ధపడినటువంటి వ్యక్తి, ఆయన ఆల్రెడీ ఆయన సిద్ధపడిన వ్యక్తి. అంటే ఆయన ఎవరు సిద్ధపరిచారు? ఆయనే తనను తాను ఏం చేసుకున్నాడంటే సిద్ధపరచుకున్నాడు. వాక్యంలో ఏముంటుందో తెలుసా? ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నదని వాక్యంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె తనను తాను ఏం చేసుకుంటున్నదంట? అలంకరించుకొనుచున్నది. ఆమెకే ఆమె అలంకరించుకొనుచున్నది. ఆమెను ఎవరు కూడా అలంకరించాల్సిన అవసరము లేదు. కనుక ఇప్పుడు ఆమెను అలంకరించుకోవాలని అంటే చూడండి, ఆమె తనను తాను అలంకరించుకోవాలంటే ఆ సామాగ్రిని ఎవరో ద్వారా పెళ్లి కుమారుడు ద్వారా పంపించబడాలి. అంటే పెళ్లి కుమారుడు అనేటువంటి జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ ద్వారా అవన్నీ కూడా పంపించబడ్డాయి. అవన్నీ తీసుకుని మొట్టమొదటిగా ప్రియుల సిద్ధపడి, ఇదిగో ఆ యొక్క సమకూర్పు చేయబడినటువంటి గింజలలో ప్రియులరా మొట్టమొదటిగా ఆ యొక్క వస్తువులను తీసుకుని సిద్ధపడినటువంటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిపూర్ణమైనటువంటి గింజగా తయారయ్యాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైనటువంటి గింజగా తయారయ్యాడు. అందుకనే ఆయన వచ్చి ప్రియులరా మనకు చెప్పాడు. ఆయన మనం చదువుతున్నాం వర్తమానాలు అప్పటి వరకు, కానీ మనం ఎన్ని చదివినా రెండో రాకడ జరిగిందని మనకు గ్రహించలేకపోయాం.
క్రీస్తు థామస్ వచ్చి చెప్తే మనకు జరిగింది, మనకు తెలిసింది. ఆయన గ్రహించాడు. ఎలా గ్రహించాడు? పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా స్పోకిన వాడు వర్తమానాలు, అంటే ఈ అంత్యకాలంలో ఒక వర్తమానాలు, క్రీస్తు బ్రహ్మ ఇచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నావో ఆ సందేశాలు చదువుట ద్వారా తనకు తానుగా ఆయనకి ఏమొచ్చిందంటే రెవల్యూషన్ వచ్చింది. అది సిద్ధపడటం అంటే. అలా మొట్టమొదటి సిద్ధపడిన వ్యక్తే క్రీస్తు థామసు. సమకూర్చబడిన గింజలలో ప్రథమ ఫలము జ్యేష్ఠుడే క్రీస్తు థామసు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన సిద్ధపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ వర్తమానము అందరికీ ఇస్తున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన సిద్ధపడి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లవారుజాంగడిలోకి వచ్చాము. తెల్లవారుజాంగడిలో వచ్చినటువంటి ఆయన క్రీస్తు జాషువా మనోహరు, ఆయన కూడా సిద్ధపడి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన వంతుగా మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన వంతుగా మనం వచ్చాం. ఇక్కడ ఎవరో మనల్ని సిద్ధపరచాల్సిన అవసరము లేదు. క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు ఉన్నాయి, క్రీస్తు థామస్ యొక్క వర్తమానాలు ఉన్నాయి. వారు ఇచ్చిన సందేశాలు ఏవైతే ఉన్నావో ప్రియులారా గమనించండి, వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకి సాగుతా ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి ఆ మందసము ఏదో కాదు కాని ప్రియులారా గమనించండి, ఆ మందసమే 7వ ముద్ర. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మందసమే 7వ ముద్ర. ఆ మందసములో 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువులు ఏమిటంటే ఆ మందసమే ప్రియులారా దైవత్వముకు సూచనగా ఉంది. అంటే ఆ మందసపు పెట్టెలో ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే దేవునికి సూచనగా ఉన్నాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవత్వములకు సూచనగా ఉన్నాయి. అందుకనే సాయంకాల సమయంలో వచ్చినటువంటి దేవుడు అర్ధరాత్రిలో వస్తున్నాడు. అదే దేవుడు ఏ దేవుడు? దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలియం మ్యారన్ బ్రహ్మ్ అదే దేవుడు ఇప్పుడు ఆయన సాయంకాల సమయంలో వచ్చాడు. ఆయన దేవుడుగా ఉన్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. అయితే అదే దేవుడు మళ్ళీ అర్ధరాత్రి సమయంలో వస్తా ఉన్నాడు. అదే దేవుడు తెల్లవారుజాంగడిలో వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం మారుతున్నాయి అని అంటే కేవలం శరీరాలు మాత్రమే మారుతున్నాయి, కానీ ఆత్మ మాత్రము ఒక్కటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక రేపు ఉదయకాలంకి వచ్చేటప్పటికి ప్రియులారా 700 మంది క్రీస్తులు మనకు కనబడతా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 700 మంది బ్రహ్మలు కనబడతా ఉంటారు అక్కడ. ఒకటే కాదు, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఆయనతో అయిపోయింది అనుకుంటున్నారు, కానీ తర్వాత క్రీస్తు థామస్ వచ్చాడు, తర్వాత జాషువా మనోహరు, తర్వాత మిగతా 5 దేవుని కుమారులు వస్తున్నారు, తర్వాత 700 మంది క్రీస్తులు వస్తున్నారు. ఈ 700 మంది క్రీస్తులు ఎప్పుడైతే వస్తున్నారో ప్రియులారా అప్పుడు 7వ ముద్ర యొక్క ముగింపు అనేది పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 7వ ముద్ర పూర్తి కాల. ఏమండి అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్ర పూర్తి అయిపోయిందా? లేదు. 7వ ముద్రలో 2 భాగాలు మాత్రమే పూర్తి అయినాయి. ఏమిటయ్యి అని అంటే సాయంకాల సమయము, అర్ధరాత్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, తెల్లవారుటప్పటికి ఈ మధ్యలో వచ్చినటువంటి తెల్లవారుజాము గడియ ప్రియులారా గమనించండి, ఈ యొక్క కోడికు సమయం ఇది అర్ధరాత్రిలో ఒక భాగము మాత్రమే. ఎందుకంటే వాక్యము ఇక్కడ సపరేట్ గా ఏమీ లేదు. తెల్లవారుజాంగడిలో వర్తమానం ఏమీ లేదు. వర్తమానం ఏదంటే క్రీస్తు థామస్ వర్తమానం ఏదైతే ఇచ్చాడో అదే వర్తమానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆయన ఉదయకాలంలో ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు 700 మంది క్రీస్తులు వస్తా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 700 మంది బ్రహ్మలు వస్తా ఉంటారు అక్కడ. అప్పుడు చూడండి ఆయన దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? ఆయన ఒక దర్శనం చూస్తాను. ఆయన యొక్క దర్శనంలో ప్రియులారా ఒకరోజు ఆయన శరీరం మార్పు చెంది
ఆయన ఎక్కడికి వెళ్తాడంటే పరలోకి వెళ్తాడు. పరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఆయన ద్వారా రక్షణ పొందిన వారందరినీ కూడా ఆయన కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు అక్కడ దూత నిలబడి అడుగుతాడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మలేనా అడుగుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అప్పుడు దూత అంటది, కాదు అంటది. దేవుడికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎందుకు కాదు అంటుంది అని అంటే అప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కానీ అది ఎప్పుడు రావాలి, వీళ్ళందరూ కూడా బ్రహ్మలేనా అని ఎప్పుడు రావాలని అంటే ఆయన వెళ్లిపోయిన తర్వాత క్రీస్తు థామస్ వచ్చి అప్పుడు ఆ థామస్ ద్వారానే వీళ్ళు బ్రహ్మలుగా తీర్చిదిద్దబడతారు. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వర్తమానము వాళ్ళు చనిపోయిన పరిశుద్ధులు కూడా వచ్చి విన్నారు. అప్పుడు దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆయన వర్తమానం ఇస్తున్నప్పుడు ఆ మరణించిన ఆ యొక్క పరిమాణంలో 6వ పరిమాణంలో ఉన్నటువంటి ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులందరూ కూడా, అంటే ఎఫెసీ నుండి లవోదోకి వరకు కూడా, ఎఫెసీ నుండి లవోదోకి వరకు కూడా ఎంతమంది పరిశుద్ధులైతే ఉన్నారో ఆ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఆ యొక్క పరదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే భూమి మీదకి వచ్చి క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని విని వారు పరిపూర్ణులుగా తీర్చబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియులారా గమనించండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరి నామంలో ఆరాధన చేస్తున్నారు అంటే బ్రహ్మనామంలో. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు క్రీస్తు థామస్ ఎందుకు ఇదిగో పరలోకము భూలోకము ఏకమయ్యింది అని ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు పరలోకములో బ్రహ్మనామాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, భూమి మీద కూడా బ్రహ్మ యొక్క నామమును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పరలోకము భూలోకము ఏకమైంది. దేవుడి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. క్రీస్తు థామస్ భూమి మీదకి వచ్చే వరకు కూడా పరలోకము భూలోకము ఏకం కాలేదు. అవి పరలోకము వేరుగా ఉంది, భూలోకము వేరుగా ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు థామస్ భూమి మీదకి వచ్చి ఇదిగో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు పెళ్లి కుమారుడు అని క్రీస్తు బ్రహ్మను చూపించి ఆ వర్తమానం ఇవ్వడం ప్రారంభించాడో అప్పుడు పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా వచ్చి ప్రియులారా ఆయన దగ్గర కూర్చొని వాక్యం ఎప్పుడైతే విన్నాయో అప్పుడు అన్నాడు ఆయన, దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. పరలోకము భూలోకము ఏకమైపోయింది అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. యాకోబు యొక్క దర్శనము ఏదైతే ఉన్నదో ఆ యాకోబు యొక్క దర్శనం ఏంటి? అది 7వ ముద్ర. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు యొక్క దర్శనము 7వ ముద్ర. అది యాకోబు ఆ రోజు కలగన్నాడు, దర్శనం చూశాడు. కానీ ప్రియులారా ఆ దర్శనం యొక్క భావము యాకోబుకి అర్థం కాలేదు. కానీ నిజమైన యాకోబు అయినటువంటి క్రీస్తు థామస్ వచ్చి ఆ దర్శనాన్ని ఇదిగో ఆయన వివరించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఇదిగో పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. యాకోబు యొక్క కలలో ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంటే పరలోకానికి భూలోకానికి మధ్యలో మార్గం ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆ మార్గంలో ఇప్పుడు దూతలు భూలోకానికి పరలోకానికి ఏమవుతున్నారంటే ఎక్కుతున్నారు, దిగుతున్నారంటే భూలోకము పరలోకం ఇప్పుడు ఏమైపోయిందంటే ఏకమైంది. ఇప్పుడు దానిని వర్తమానం ద్వారా మనకు చూపించిన వ్యక్తి ఎవరనంటే క్రీస్తు థామస్, నిజమైనటువంటి యాకోబు. ఆయన సంఘములో వచ్చినటువంటి ఒక నిజమైన యాకోబు. ఇజ్రాయెల్లో యాకోబు ఉన్నాడు, ఆ యాకోబు ఇజ్రాయెల్ గా మార్చబడ్డాడు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి యాకోబు క్రీస్తు థామస్ గా మార్చబడతా ఉన్నాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఆయన వివరించాడు, ఇదిగో కళ, ఆ కళ ఇప్పుడు జరుగుతా ఉన్నది. పరలోకములో మొట్టమొదటికి ఎక్కినటువంటి దూతను నేనే. ఆయన ఆ నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన వేయబడిన తర్వాత ఈ క్రీస్తు థామస్ ఆ నిచ్చెన ఎక్కుకుంటూ పరలోకానికి వెళ్లి ఆ పరలోకములో క్రీస్తు బ్రహ్మ కూర్చొని ఉంటే నేను సేకరణ తీసుకుని వచ్చి మీకు ఈ వర్తమానాన్ని తెలియజేస్తున్నాను అని బోధిస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి,
ఇప్పుడు పరలోకము భూలోకం ఏమైపోయిందంటే ఏకమైపోయినది. ఇంకా పరలోకం వేరు భూలోకం వేరు కాదు. ఇక్కడ అవి లేవండి. అంటే పరలోకం అంటే పిల్లరా మన హృదయమే దేవుని యొక్క ఆలయము, మన హృదయమే దేవుని యొక్క మందసము. మనమే దేవుని యొక్క నిజమైన మందసముగా ఉంటాం. కనుక మనము పిల్లరా మానవత్వంతో ఉన్నాం. మనం మనుషులుగా ఉన్నాం. మనం మనుషులమే. మనము పాపులమైన మనలను దేవుడు తన యొక్క రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేసినాడంటే ఆయన కొనుక్కున్నాడు. ఆయన దేనికి? జ్యేష్ఠుల సంఘముగా ఉండుటకు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన అంటాడు జ్యేష్ఠుల సంఘముగా ఉండుటకు. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించువాను యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూడండి, జ్యేష్ఠుల సంఘం అని ఉంటది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, చెప్పండి, ఎన్నో అధ్యాయం 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకము నాకు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతుల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోన్నతమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు మనలను ఎలా తీసుకుంటున్నాడంటే జ్యేష్ఠుల సంఘముగా. యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నారు ఆయన. మరి ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు అన్నప్పుడు ఇక్కడ అన్ని జనుల యొక్క సంఘాన్ని ఆయన ఏమంటున్నాడంటే జ్యేష్ఠ కుమారుడు అంటున్నారు. అంటే ప్రియులారా గమనించండి, మీరు చూడండి, ఆ యొక్క రెబెకా గర్భంలో ఇద్దరు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు యాకోబు, ఇంకొకడు ఏశావు. ఈ యాకోబు ఏం చేసినాడు అనంటే జ్యేష్ఠత్వము పొందుటకు, అంటే తల్లి గర్భంలో నుండి ముందుకు వచ్చుటకు అన్న కాలు యొక్క బొటన వేలును పట్టుకుని వెనక లాగుతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను ముందు అంటే తల్లి గర్భములో ఉండగానే యాకోబుకు జ్యేష్ఠత్వమును గురించిన ప్రత్యక్షత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా అంటున్నాడు, ఏమన్నాడంటే చూడండి ప్రియులారా గమనించండి, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అంటున్నాడు. అంటే వాడు బయటికి రాకమునిపే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి గర్భములో నుండి బయటికి రాకమునిపే జ్యేష్ఠత్వములో ఉన్నటువంటి హక్కు ఈ యొక్క యాకోబుకి అర్థమైంది. అట్లాగనే
అన్ని జనుల యొక్క సంఘము దేవుడు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుడిని మొట్టమొదటి గ్రహించిన సంఘం ఏదంటే అన్ని జనుల యొక్క సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక కానాను స్త్రీ ఆయన యేసుక్రీస్తు ఒక మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు ఆమె గట్టిగా అరిచి, దావీదు కుమారుడా యేసు, ఇదిగో నా కుమారుడు మిగిలిన రోగంతో బాధపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలులో ఆ యొక్క ఆమె ఆ మాట అరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆగి ఆమె దగ్గరకు వచ్చి, ఏంటమ్మా నీ బాధ అని అడిగాడు. అడిగినప్పుడు, ఇదిగో అయ్యా నా కుమారుడు ఇలాగా బలహీనతో ఉన్నాడు, మీరు వచ్చి బాగు చేయండి అని అంటే, అమ్మ పిల్లలకు వేసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు గమనించండి, ఆ యొక్క భాగంలో మనం అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రత్యక్షత అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుడు ఎక్కడ చూస్తున్నాడని అంటే ఇజ్రాయేలులో చూడకుండా ఈ కానాను స్త్రీలో చూస్తున్నాడు. ఏ విధంగా అనంటే ఆమె ఏమంటుందంటే, అయ్యా కుక్క పిల్లలైనా సరే ఇదిగో తన యొక్క యజమానుడు యొక్క బల్ల మీద నుండి కింద పడు రొట్టె ముక్కలను ఏరుకొని తీసుకుని తింటుంది కదా. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆ మాటకి, ఇశ్రాయేలులోనైనను సరే ఇంతటి విశ్వాసమును నేను కనుగొనలేదు. అంటే ఇప్పుడు జ్యేష్ఠుల సంఘం, అప్పటి వరకు కూడా ఇశ్రాయేలే జ్యేష్ఠుల సంఘము. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ కానాను స్త్రీలో గొప్ప విశ్వాసమును చూచాడో అప్పుడు ఇశ్రాయేలు వెనక్కొచ్చింది. ఇప్పుడు అన్యుల సంఘం ఎక్కడికి వెళ్ళాలంటే ముందుకెళ్ళిపోయింది, అంటే జ్యేష్ఠుల యొక్క స్థానంలోకి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనమే జ్యేష్ఠుల సంఘము, అన్ని జనుల యొక్క పెండ్లి కుమార్తె జ్యేష్ఠుల సంఘము దేవునికి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, యూదుడు కానివాడు అనేక మంది యూదులు అని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులు కానివారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారంట. క్రీస్తు బ్రహ్మ దాకా తన యొక్క 7 సంఘకాలాల్లో ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, యూదుడు కానివాడు యూదుడు కాలేడు, క్రైస్తవుడు కానివాడు ఇప్పుడు కూడా వాడు క్రైస్తవుడు కాలేరు. క్రైస్తవుడే, యూదుడే పెండ్లి కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరి స్థానాలు వాళ్ళే, ఒకరి స్థానాలు ఒకరు లాక్కుందాం తీసుకుందాం అంటే కుదరదు ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘానికి దేవుడు, నిజమైన పెళ్లి కుమార్తెకి దేవుడు ఒక ఏం పేరండి ఆయన పేరు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బెసలేలు, నిజమైనటువంటి ఆ యొక్క బెసలేలు యొక్క వర్తమానం కింద మనం జీవిస్తా ఉన్నాము. ఆ వర్తమానము, ఆ గడియ, ఆ సమయంలో మనం జీవిస్తా ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ ముద్ర ఆ రోజున ఇదిగో ఆ యొక్క మందసమే నిజమైనటువంటి 7వ ముద్రగా ఉన్నది. ఆ మందసమే నీవు నేను. ఈ రోజున మనము దైవత్వముతో నింపబడాలి, క్రీస్తు యొక్క గుణలక్షణాలతో మనం నింపబడాలి. దైవత్వం అనగా క్రీస్తు యొక్క గుణలక్షణములు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన శరీరాలు మార్చబడాలి, మన దేహాలు మార్చబడాలి. మనం ఎంతో దేవుని యొక్క సన్నిధిలో వినయము విధేయతలతో భయము కలిగి భక్తి కలిగి మనం జీవించాలి. మనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు నడవటం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ప్రియులారా ఇక్కడ కుదరదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క 7వ ముద్రను ఆ రోజే మందసంలో పెట్టేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆయన, చూడండి 4వ అధ్యాయం అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము చాలండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఏమైపోయి ఉన్నారు? ముద్రించబడి ఉన్నారు. మనం ముద్రించబడ్డాం. మనం ఎప్పుడు ముద్రించబడ్డాం? అతి పరిశుద్ధ స్థలములోనే
ఆ యొక్క మందసము లోపల ఉన్నాం. మనల్ని దేవుడు జాగ్రత్తగా ముద్రించాడు, జాగ్రత్త పెట్టాడు ఆయన మనల్ని. గత వారంలో నేను చెప్పాను, ముద్ర అంటే ఏమిటి? ఒక వస్తువును జాగ్రత్తగా సీల్ చేసి పెట్టడమే ముద్ర. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆయన పెళ్లి కుమార్తెగా, ఆయన భారీగా మనల్ని తీసుకున్నాడు కనుకనే అంత జాగ్రత్తగా ఆయన ముద్ర వేశాడు మనకు, ఎవడు కూడా ముట్టకుండగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు 7వ ముద్ర ఉన్నది. ఇది అక్కడని ఇక్కడని చెప్పడానికి వీలు పడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, 7వ ముద్ర ఇంకా కొనసాగుతా ఉన్నది. ఎప్పటి వరకు అని అంటే ప్రియులారా, ఇదిగో ఆ యొక్క 700 మంది క్రీస్తులు వచ్చేంత వరకు కూడా ప్రియులారా 7వ ముద్ర కొనసాగుతూనే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 7వ ముద్రలో లోపల ఆ యొక్క మరుగు చేయబడినటువంటి మన్నా పాత్రలో మనం ఉన్నాం. మన్నా పాత్ర అనగా అది జీవము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము. ఆ మన్నాను తినువాడు ఇదిగో వాడు మరణించడు, వాడు నిత్య జీవము కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. ఇప్పుడే మనమే ఏమై ఉన్నామంటే నిజమైనటువంటి మన్నాగా ఉన్నాం. మనమే నిజమైన మన్నాగా ఉన్నాం. వాడబారిని మన్నాగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడబారిని మన్నాగా ఉన్నాం మనం. ఆ రోజు పౌలు అన్నాడు, వాడబారిని కిరీటం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కిరీటం ఏదో కాదు, వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భర్తకు భార్య ఎలా ఉంటుందంటే కిరీటంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కిరీటము. కనుక ఆ కిరీటము ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ధరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ సమయం ఇది. గౌరవంతో, మర్యాదతో ప్రియులారా ఒక క్రమంగా భయము భక్తులతో మనం ఈ రోజున ప్రియులారా గమనించండి జీవించాలి ఈ లోకములో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క మందసము ఏదో కాదు కానీ ఆ మందసమే ఈరోజు 7వ ముద్ర. ఆ 7వ ముద్రలో ఉన్నది ఎవరంటే ఇదిగో జీవం కలిగిన క్రీస్తు అబ్రహాము ఉన్నాడు, థామస్ గారు ఉన్నారు, నువ్వు నేను ఉన్నాం. చివరి వరకు కూడా 700 మంది క్రీస్తులు కూడా అందులోనే ముద్రించబడ్డారు. వాళ్ళు వచ్చే వరకు కూడా ప్రియులారా 7వ ముద్ర కొనసాగుతూనే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7వ ముద్రలో ఉన్నటువంటి మనం బయటకు వచ్చాం. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. విక్టర్ పాల్ బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. తెల్లవారుజాము గడియలో జాషువా మనోహర్ని ఎవరైతే వర్తమానికుడిగా అంగీకరిస్తారో ఆ యొక్క వర్తమానంలోనే 700 మంది క్రీస్తులు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ప్రియులారా ఈ కొద్ది సమయంలోనే ఇక దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క చూడండి అక్కడ అంటాడు, ఏలియాతో దేవుడు అంటున్నాడు. ఏలియాతో ఏమంటున్నాడు? ఏలియా అనుకుంటున్నాడంటే నేను ఒక్కనే ఉన్నాను జీవం కలిగినటువంటి దేవుడి పక్షాన అని అంటున్నాడు. కానీ ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు ఒక్కడవే కాదు, ఇదిగో నీ వెనకాల 7,000 మంది ఉన్నారని. ఆయన వెనకాల చూస్తే 700 మంది కనబడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 700 మంది ఎలా ఉన్నారంటే మరుగుగా ఉన్నారు. ఈ రోజు 700 మంది క్రీస్తులు కూడా మరుగుగా ఉన్నారు. ఒక దినాన హఠాత్తుగా రంగం మీదకి వస్తాడు. దేవుడు అన్నాడు ఆయన తన ఆలయంలోనికి హఠాత్తుగా వస్తాడని వాక్యములో రాయబడింది. చూడండి 62వ అధ్యాయం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1 నుంచి మనం చదువుదాం. ఆయన తన ఆలయంలోనికి హఠాత్తుగా వచ్చును. సరే వదిలేండి, ఆపేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా ఆయన తన ఆలయంలోనికి హఠాత్తుగా వచ్చును. యేసులోనికి దేవుడు హఠాత్తుగా వచ్చాడు. విలియం బ్రనహం గారిలోకి దేవుడు ఆయన హఠాత్తుగా వచ్చాడు. ఈ రోజున 700 మంది క్రీస్తులు అంటే హఠాత్తుగా రావడం అంటే అర్థం ఏంటంటే వీడు ఒక్కసారిగా పరిపూర్ణులు అవుతారు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఆత్మతో వీళ్ళు ఏమైపోతారు? ఒక్కసారిగా
పరిపూర్ణమవుతారు. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు ఆత్మతో ఒక్కసారిగా పరిపూర్ణం అవుతారో అప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క గుణ లక్షణాలు, ఆ వెలుగును వాళ్ళు ఏం చేస్తారంటే ప్రచురింప చేస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసమే 7వ ముద్ర. మందసమే 7వ ముద్ర. 7వ ముద్రయే మందసము. నీవు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మందసము లోపల మనము ఉన్నాము. ఆ మందసం లోపల ఉండాలి. నీవైనా నేనైనా ఎవరైనా సరే ఆ లోపల ఉన్న వాళ్ళే క్రీస్తులు, ఆ లోపల ఉన్నవాళ్లే పెండ్లి కుమార్తె, ఆ లోపల ఉన్నవాళ్లే దేవుని యొక్క జీవము కలిగినటువంటి ఒక గొప్ప సైన్యమై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన వాక్యములకు వినయము విధేయత చూపిస్తూ ఆయన వాక్యాన్ని గౌరవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి, ఓ నాయన మందసమును గురించి నాయన మీరు మాకు బయలుపరిచారు ప్రభువా. నిశ్చయంగా నాయన మాకు నా తండ్రి క్రీస్తు తామస్సు ద్వారా నాయన ఈ యొక్క వర్తమానాలన్నీ కూడా బయలుపరిచారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇక్కడెక్కడ కూడా నాయన మా సొంత జ్ఞానముతో కానీ వివేకతముతో నాయన మేము వెళ్ళకుండా నా తండ్రి ప్రభువా, మమ్మల్ని మేము వాక్యముతో నాయన చూసుకుంటూ మా జీవితాలు సరిచేర్చుకుంటున్నా ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఓ ప్రభువా, కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్నట్టు నాయన విక్రపాలు కుటుంబానికి నాయన ఓ ప్రభువా, అదేవిధంగా నా తండ్రి నెవిల్ ప్రభువా, ఓ నాయన ఎదుగు నా ప్రభువా, లోకేశ్వరు నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించమని విషయంలో ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలన్నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మణుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము. జీవము కలిగిన ప్రభువైన బ్రహ్మం క్రీస్తు చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.